పార్టీకి 683 ఓట్లు వేసిన తెలుగుదేశం ఏజెంట్లకు నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 683 ఓట్లు వేసిన తెలుగుదేశం పార్టీ ఏజెంట్లకు నా ధన్యవాదాలు. ఎందుకంటే తెలుగుదేశం ఏజెంట్లకు కూడా వైసీపీ పైన ఇంత అభిమానం ఉందని నాకు నిన్ననే తెలిసింది. కాబట్టి ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటాను. అన్న, ఎవరైతే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి లోపల నుంచి రావడం లేవు వాళ్ళకి, ఎందుకంటే 10,000 ఓట్ల కోసం మనమందరం టికెట్లు కన్ఫర్మ్ చేసుకునేమేందిరా అని బాధపడుతున్నారు వాళ్ళే. అది కేవలం 10,000 ఓట్లుండే జెడ్పీటీసీ. ఆ ఎలక్షన్ల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, 800 మంది పోలీసులు, ఐజీ గారు, ఎస్పీ గారు అన్ని పనులు పెట్టుకొని పాపం ఆ గండికోట బాలిక మిస్సింగ్ కేసును కూడా ఇడిచిపెట్టి కేవలం ఒక జెడ్పీటీసీని గెలిపించేదానికి ఇంతమంది యంత్రాంగం దిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలమైన నాయకుడు అనేది మనం అర్థం చేసుకోవాలా. ఏదో పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథ అయిపోతుంది అని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. నేను గతంలో చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, నంద్యాల బై ఎలక్షన్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టేదానికి మొత్తం రాష్ట్రంలో ఉండే యంత్రాంగం అంతా దిగి ఓడగొట్టినారు. ఆ రోజు ఓడగొట్టిన తర్వాత సంవత్సరం రోజులకే ఎన్నికలు వస్తే 151 సీట్లు, అదే నంద్యాలలోనే 35,000 మెజార్టీ. కాబట్టి ఇది జెన్యూన్ ఎలక్షనా కాదా, పోలింగ్ జరిగిందే, రిగ్గింగ్ జరిగిందే అనేది నాకన్నా బాగా, మీకన్నా బాగా, పోలీసుల కన్నా బాగా, ప్రతిపక్షానికన్నా, అధికార పార్టీ కన్నా బాగా ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజల యొక్క ఆలోచనలను ఇటువంటి ఎలక్షన్ల ద్వారా మార్చలేరు. బైరెడ్డి సిద్ధార్థ్ గారు బాగా చెప్తారు, బాగా మంచి మాటగారి, బాగా మాటలు చెప్తాడు. ఆ యాసతో బాగా అట్రాక్ట్ చేసుకోవడం అదే రాజకీయం అని అనుకుంటున్నాడు ఆ అబ్బాయి. పాపము ఆ రాజకీయం, ఆ రియల్ దాంట్లో నుంచి రియల్ దాంట్లో వరల్డ్కి వస్తే ఆ అబ్బాయి కూడా రాజకీయాలు ఏంటో తెలియాలా. ఆ అబ్బాయి ఇప్పుడు సిద్ధార్థ్ మాట్లాడేది కూడా కేవలము ఆ యాసతో మాట్లాడితే యూత్ అంతా అట్రాక్ట్ అవుతారు, నాకు ఫాలోవర్స్, షేర్స్, లైక్స్ ఉంటే చాలని చెప్పి అనుకుంటున్న రాజకీయాలు కావివి. ఇవి నిజంగాంటే ఫీల్డ్ పైన ఉండి చేసే రాజకీయాలు వేరు, రియల్ చేసే రాజకీయాలు వేరు. సో సిద్ధార్థ్ రెడ్డికి రాజకీయం తెలీదు, తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు పులివెందులలో తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్లకు కూడా పోటీ చేయడానికి వీలు కాదనే దగ్గర నుంచి ఈరోజు డిపాజిట్లు కూడా రాలేని పరిస్థితికి వచ్చినారంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారినారనేది కూడా సిద్ధార్థ్ రెడ్డి అర్థం చేసుకోవాలి.